గారు ఇంటికి వెళ్తున్నా. ఓకే, ఏంటను ఈ టైంలో వచ్చావు? బాస్ ని కలవాలి. అన్నయ్య ఈ టైంలో మాట్లాడ్డు. నేను అర్జెంట్ గా ఆయనతో మాట్లాడాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, రేపు పొద్దున్నే మాట్లాడేసి మధ్యాహ్నం పడుకో. సునీల్, దా. సార్ ఏయ్ తప్పుకో. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ఆర్కే నిన్ను కలిశాడు, వాడితో చేతులు కలపమన్నాడు, నన్ను ముంచేయమన్నాడు. నీకు డబ్బులు ఆఫర్ కూడా ఇచ్చాడు కదా? అవును సార్, కానీ ఇలాంటి చీప్ ట్రిక్కులు నాతో ప్లే చేయమాకు అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? ప్రస్తుతం ఆ ఎస్ఆర్కే డ్యూటీ అదే. వాడి కంత్రి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. యూర్ అమేజింగ్ సార్. అసలు ఇంత అయోమయంగా ఎలా పుట్టేవాను అని దాని అర్థం కదన్నయ్య? కాదు, నేను నిన్ను నమ్ముతానను, లేకపోతే ఆఫీస్ లో ఎవరికి తెలియని సీక్రెట్ పాస్వర్డ్స్ నీకే ఎందుకు చెప్తాను అని అర్థం. అది థ్యాంక్ యూ సార్. నువ్వు తప్పు చేయవను, అది ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు, నాకు తెలుసు.